సార్ సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 16-17 వచనాల్లో అతడు వారి ఎదుట వచ్చి పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సామర్థ్యుడై ఉండవలను అని ఉంది. అతడు వారి ఎదుట వచ్చి పోవచ్చు నుండి అంటే ఎక్కడికి రావడం, ఎక్కడికి వెళ్ళడం? అంటే వాళ్ళ ముందు సంచరించడం, ఆయన కదలికలన్నీ కూడా సమాజం యొక్క స్క్రూటిని, సమాజం యొక్క ఆబ్జర్వేషన్లో ఉండాలి. వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు అని అంటే అతను వేసే ప్రతి అడుగు కూడా సమాజానికి కనపడేటట్టు ఉండాలి. ఒక నాయకుడైన వాని జీవితం తెరచిన పుస్తకంలాగా ఉండాలి. ఒక నాయకుడైన వాడికి సీక్రెట్ లైఫ్ ఉండకూడదు. 24 గంటలు ప్రతి గంట ప్రతి క్షణం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు సమాజానికి తెలిసేటట్టుగా వాళ్ళ ముందే వాడు రావడం పోవడం అని అంటే అతను వేసే ప్రతి అడుగు కూడా బట్టబయలుగా ఓపెన్ ఫర్ ఎవ్రీబడి టు సీ. ఐ హ్యావ్ నో సీక్రెట్స్. నేను అట్లాగే అన్ని సంగతులు అందరి ముందు మాట్లాడేస్తుంటాను. వాళ్ళు ఏమైనా అనుకోని దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు మీ అని దాచుకోవడానికి మూసుకోవడానికి ఏమి నేను ఇష్టపడను. ఏ సేవకుడైనంతే, పౌలు భక్తుడైనంతే, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను అంటాడు కదా. కాబట్టి ఇప్పుడు మనలో ఇక్కడ బావిలో కప్పలాగా ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు నా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. కానీ చార్లెస్ స్పర్జన్ గారు ఇలాంటి మహాభక్తులు వాళ్ళు చేసిన స్టేట్మెంట్లు వింటే వీళ్ళు గుండాకి చేస్తారు. చాలా అవుట్రైట్గా అవుట్ స్పోకెన్గా ఉంటారు వాళ్ళు, ఏది దాచుకోరు. కనుక నాయకుడైన వాడు వచ్చుచు పోవచ్చు వారి ఎదుట అంటే అతన్ని వేసే ప్రతి అడుగు, ప్రతి స్టెప్పు, ప్రతి చర్య అందరి కళ్ళ ముందే ఉండాలి. వారి ఎదుటనే రావాలి పోవాలి అని దాచుకొని మూసుకొని సీక్రెసీ మెయింటైన్ చేయకూడదు. నాయకుడికి ప్రైవేట్ లైఫ్ ఉండకూడదు. అంటే మరీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్ప అక్కడ కూడా పబ్లిక్గా స్నానం చేయమంటే కుదరదు కదా. అలా అత్యవసరమై అసభ్యంగా ఉంటుంది అందరి ముందు ఎందుకు అన్నట్టుగా ఉంటే తప్ప జనరల్గా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత ఓపెన్గా మనం అందరికీ తెలిసేటట్టు ఉంటే అంత మంచిది. అదే విషయం.